పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి ఇంకా రిజల్ట్ రాలే కానీ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పోరు ముచ్చట్లు వంగుతానే రచ్చబండ రాళ్ల చెట్టు కింద ఏడ చూసినా కూడా సర్పంచి ఎంపీటీసీ ఎలక్షన్లు మళ్ళొచ్చే నెలలో పెడతారని గుసగుసలైతే గుప్పమంటానాయి. ఇక ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు గ్రామాల్లో నేనంటే నేను అని నిలబడుతున్న బుడ్డ లీడర్లు రెడీ అవుతాను. 10 మంది ఉన్న కాడనైతే ముచ్చటనైతే పెడుతున్నారు వాళ్ళంతా కూడా. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, అందులో 88,862 వార్డులు కూడా ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇక పంచాయతీ ఎన్నికలు జరగనుండగా ప్రభుత్వం ఆ దిశగానైతే ప్రభుత్వ యంత్రాంగానైతే స్పీడప్ చేస్తుంది. ఇక సర్పంచి ఎంపీటీసీ ఎన్నికలను తొందరగానే నిర్వహించేందుకు కూడా కసరత్తు చేస్తుంది. ఇక గ్రామాల్లోని లీడర్లు బడా లీడర్లను ఎమ్మెల్యేలను మంత్రులను ప్రసన్నం చేసుకునే పనులనైతే వాళ్ళు పడ్డారు. ఇక ఇప్పటికే పోటీలో ఉన్నట్లు తన సన్నిహితులతో దోస్తులతో చెప్పుకుంటా ఎంత ఖర్చైనా పర్వాలేదు పోటీలో ఉంటామని గెలిచి తీరుతామని కూడా ముచ్చటిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక చాలా చోట్లయితే కొత్త లీడర్లు పోటీకి రెడీ అవుతాను. ఇంకొన్ని చోట్ల గతంలో సర్పంచ్గా పనిచేసిన వాళ్ళే మళ్ళా నిలబడేందుకు కూడా ఉత్సాహం చూపుతాను. ఇక ఓటర్ అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు సప్పగానే సాగినాయని పంచాయతీ ఎన్నికలు వస్తేనే ఊళ్ళలో హుషారు ఉంటుందని అనుకుంటాను. ఓటుకు 100-200 వస్తాయని ఆశపడుతూ ఎన్నికల కోసం కండప్పలిచ్చు చూడబట్టే. ఇంకా లీడర్ల ముచ్చట్ల ఓటర్ల ముచ్చట్లు అట్లా ఉంటే చదువుకున్నలకు యువకులు దేశానికి పట్టుకొమ్మలు. అయితే గ్రామ పంచాయతీలో కాబట్టి పంచాయతీల అభివృద్ధి కోసం చదువుకున్నోళ్ళు ఊరికి పని చేసేటోళ్ళని గెలిపడానికి సిద్ధమవుతున్నట్టు చాలా మంది. ఇంకా ఓట్లకు నోట్లు తీసుకోకుండా ఊరికి పనికొచ్చే నాయకుడిని ఎన్నుకునేందుకు రెడీ అయ్యిందట. మరి మీ ఊర్లో ఊరి కోసం ఉపయోగపడే నాయకుడిని ఎన్నుకుంటారా? మరి చూద్దాం, మరి ముందు చూడాల్సిందే కదా. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.